జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టుద్దంట. కనిపెట్టద్ది, కానీ ఏం చేస్తుంది? భర్తను కొట్టగలదా? కొడుకును కొట్టగలదా? కూతుర్ని కొట్టగలదా? తనకన్నా ఎదిగిపోయిన వాళ్ళని ఏమీ చేయలేదు. కానీ వాళ్ళని కంట్రోల్లో పెట్టగలిగే దేవునికి మాత్రం ప్రార్థన చేసి కంట్రోల్ చేసుకోగలుగుద్ది. ఎస్, వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళు లొంగుతారో వాళ్ళకి చెప్పుకోవాలి. ఆయన ఎవరనంటే మనం ఆరాధించే నజరేయుడైనటువంటి యేసునాథుడు. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందనంటే అతను పోగొట్టుకుంటాడు, కానీ 11వ వాక్యం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును, కానీ కీడేమియో చేయదు. అదమ్మ కీడేమీ చేయదు స్త్రీ భర్తకి. ఓ ప్రియ బిడ్డ, నువ్వు ఎలా మేలు చేయగలవు అంటే నువ్వు వచ్చి దేవునికి ప్రార్థన చేయాలి. ఎలాగూ లూదియా అనబడే స్త్రీ ఏం చేసింది? ఆమె అపోస్తలుల దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా దైవజనులారా, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అడుగుతుంది. చెప్పకూడదాం గట్టిగా. నేను యోగ్యురాలను ఎంచితే నా ఇంటికి రండి అయ్యా. దైవ సేవకులు ఇంటికి పిలుచుకుంటుంది. ఎందుకని? దైవ సేవకులతో దేవుడు ఉంటాడు, దైవ సేవకులతో దేవుని ఆత్మ ఉంటాడు, ఈ పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ప్రభు అయిన యేసు ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు. నువ్వు దేవుని వాక్యమును గైకొని, దేవుని లేఖనములను గైకొని, ఎప్పుడైతే దేవుని వెంబడించడం నువ్వు ప్రారంభిస్తావో అప్పటి నుండి నీ కుటుంబం ఆశీర్వాదాల వైపు నడిపించబడింది. ఇప్పుడు ఏం చేస్తుంది లూదియా? నశించిపోతున్నటువంటి ఆ కుటుంబం కొరకు భక్తురాలైన లూదియా మాట్లాడిన మాటలను అపోస్తలుల కార్యములో మనం చూద్దాం. చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎవరితో మాట్లాడుతున్నారంట? కుడి వచ్చిన స్త్రీ. అమ్మ, ఎవరితో మాట్లాడుతున్నారు? పురుషులా స్త్రీలా? స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఎందుకని? కుటుంబాలు కష్టంలో ఉంటే కన్నీరు కార్చేది స్త్రీయే. ఇంట్లో వారికి ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే దుఃఖపడేది స్త్రీయే. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతే కడుపు కట్టుకుని కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది స్త్రీయే. కాబట్టి ఈ జ్ఞానవంతురాలైన స్త్రీలు చేసే పని ఎలా ఉంటుందనంటే, ఇదిగో చూడండి, దేవుని వాక్యం వినడానికి వచ్చారంట. ఆ నదీ తీరమున, ఒక నది ఒడ్డున దేవుని వాక్యం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చెప్తూ ఉంటే అక్కడికి వచ్చిందంటే ఈ లూదియా అనబడే స్త్రీ వచ్చి ఆ వాక్యం వింటూ, అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎవరంట ఆవిడ? దైవభక్తి కలిగిన స్త్రీ. ఏ భక్తి? దైవభక్తి. స్త్రీకి ఏమి ఉండాలి చెప్పండి? ఏదన్నా అనగానే ఎగబడిపోవాలా? కాదు, దైవభక్తి ఉండాలి. ఈ దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేసిందయ్యా అని అంటే వాక్యం వినడానికి వచ్చింది. హల్లెలూయా. మీరందరూనే లూదియా అంత భక్తిపరురాళ్ళు కాకపోవచ్చు కానమ్మా, మీరందరూ దైవభక్తి ఉండబట్టి దేవుని వాక్యం వినడానికి వచ్చారమ్మా. చప్పట్టకూడదాం తల్లి. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త, అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు.
అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. భాగ్యమ్మ గారు పేటు సాముల అనే ఊరు నుంచి రావడం జరిగింది. వీరి యొక్క తల్లి గారికి 3 ఏళ్ల క్రితమే టీబీ అని నిర్ధారణ అయింది. 6 మాసాలు మందులు వాడారు. ఆ మందులు మృంగలేక వదిలేశారు. 6 నెలలు వాడారు, ఇక వదిలేశారు. 2-3 సంవత్సరాలు అయిపోతా ఉంది. విపరీతమైన ఆయాసంతో బాధపడిపోతూ ఉన్నారు. అయితే 4 మాసాలుగా భాగ్యమ్మ గారు తన తల్లిని వెంట పెట్టుకొని ఈ యొక్క నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు తీసుకుని వస్తున్నారు. దైవజనులు చెప్పిన మాట ప్రకారంగా ప్రార్థన తైలాన్ని విశ్వాసంతో వాడుకోవడం మొదలుపెట్టారు. మందులు వేసుకున్న ఆ ఆయాసం తగ్గక బాధపడుతూ ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు ఎప్పుడైతే నంద్యాలకు రావడం మొదలుపెట్టారో ఆనాటి నుండి ప్రార్థన తైలం ప్రతిరోజు కొద్ది చుక్కలు త్రాగడం, స్వస్థతా వస్త్రాన్ని, అభిషేక స్వస్థతా వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి ప్రతి నెల కూడా విశ్వాసంతో తన ఛాతి మీద పెట్టుకొని స్వస్థత దయచేయనైనా అని చెప్పేసి దేవునిపై ఆధారపడడం, తైలములతో అభిషేకించబడి ఇదే స్థలంలో దైవజనులు పాల్ బోయేజాయి గారి చేతుల మీదుగా అందుకున్న ఆ అంజూర పండును విశ్వాసంతో భుజించడం చేశారు. 4 నెలలు తిరిగి వచ్చింది. మరలా వెళ్ళి వైద్యుని సంప్రదించి దానికి సంబంధించి అన్ని టెస్టులు కూడా చేయించుకుంటే ఇప్పుడు వీళ్ళ తల్లిగారి దేహంలో టీబీ అనే దానికి ఆనవాళ్ళు కూడా లేకుండా పూర్తిగా తీసివేయబడింది. నార్మల్ రిపోర్టు వచ్చింది. టీబీ లేదని చెప్పి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. జలకనూరు నుంచి వీరు రావడం జరిగింది. ఈ సహోదరి సునీత గారు వివాహమై 18 ఏళ్ళు అవుతుంది. పిల్లలు లేరు. తన యొక్క అత్తగారు తన కోడల్ని వెంట పెట్టుకుని ఈ యొక్క నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని యవ్వన దైవజనులు పాల్ బోయేజాయి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దయామయుడైనటువంటి ఆ గొప్ప దేవుని దివ్య ఆశీర్వాదంతో ఈ సహోదరి సునీత గారు కన్సీవ్ కావడం జరిగింది. అంతకుముందు వైద్యులను సంప్రదించారు, మందులు వాడారు. 18 ఏళ్ళు గడిచింది కానీ ఫలితం లేదు. అయితే 7 నెలలు నంద్యాలకు వచ్చి యవ్వన దైవజనులు పాల్ బోయేజాయి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ఆశీర్వదించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఈ సహోదరి కన్సీవ్ అయింది. నెలలు నింపబడ్డాయి. ఆరోగ్యవంతమైనటువంటి తన కడుపున దేవుడు ప్రసాదించినటువంటి బిడ్డను మనకు చూపిస్తూ సాక్ష్యం ఇచ్చి దేవుని కనపరుస్తూ ఉన్నారు. తన నోటిని నవ్వుతో నింపిన ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ సువార్త పనిలో భాగంగా ఒక టీవీ కార్యక్రమానికి ఈ రోజున స్పాన్సర్ చేసి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సాక్ష్యం చెప్పి గణపరుస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు: హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు.